నేను మాలేసుకుండి ఒక సంవత్సరం స్నానానికి వచ్చాం. తెల్లగట్టలు 3ంటికి లేచి వస్తాం ఇక్కడికి మాలేసుకుండి గోదావరికి వస్తాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ కాటం వెలుగుతుంది. ఏంది? అంత ముందు రోజున ఇంటికి జరిగిన వాళ్ళు చచ్చిపోయిన మనిషిని కాల్చారు. అవును, అది కాలిపోయింది, ఇంకేం లేదు. ఇంక కొద్దిగా రాసుకుండా ఇంకా నొప్పు. పెచ్చోడు వచ్చాడు కావాలి ఈ గుంతంట. అది ఊళ్ళో పెచ్చోడు కాబట్టి అడిగి దెయ్యాలు దేవతలు అడిగింది అంటే అక్కడ మంట ఈ చలెత్తిపోయి శీతాకాలం రోజు కదా, కార్తీక మాసం కదా, మరి చలెత్తిపోయి ఆ కాటం కాడ అందులోని ఇంకా 4 కమ్మలు వేసుకుంటే అక్కడ చలిగొగుతున్నాడు. మేము 11 మంది దారిని వచ్చినాం రావటం. తీరా మాకంటే ముందు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ముందు వచ్చేసి ఇక్కడ కూర్చొని చూసే ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి అంటాడు. ఆడు మంటగాడు కూర్చుండి వీడు ఎప్పుడైతే ఉన్నారో ఇది టగర్ వచ్చేసింది ఇద్దరికి. వాళ్ళిద్దరికి అదే కాటం తిరుగుతూ ఉంది కదా. ఇంకా ఊరు పరిగెత్తుకు వచ్చేసారు మా క్యారెక్టర్. ఆడు పరిగెత్తుకు వచ్చేస్తే సరే ఏంటంటే బాబోయ్ అక్కడ ఉంది ఉందన్నారు వీళ్ళు. ఇక్కడికి వచ్చాం. వచ్చినవాడికి అలాగే కూర్చుని ఉన్నాడు. అటు నువ్వు అంతకుముందు పగలకు చూశాను నేను, అంటే పిచ్చాను ఊళ్ళో తిరగడం చూశాను. ఏం కాదు కొద్దిగా రాత్రి పగలు చూశాను నేను సంపూట. కెచ్చోడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆడు కెచ్చోడు దెయ్యం కాదు దేవత కదనంటే ఏం కాదు నేను దెయ్యానే అన్నాడు. మేము మాట్లాడుకుంటుంటాను సర్దారు బాబు అనుకున్నా. నేను స్నానం చేసి వెళ్ళిపోయాంలే. ఇక్కడ అలా కూర్చున్నాను. దెయ్యాలు దేవతలు అంటే మనం జడితే దెయ్యం, కానీ జడవకపోతే దెయ్యం ఏం చేయదు. జడవకపోతే ఏ దెయ్యం ఏం చేయదు. సినిమా స్టోరీలో ఎప్పుడు అసలు పుకార్లు అంటారా?